UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్ అని చెప్పలేను, బట్ 100% హిస్ స్పెషల్. ఎందుకంటే ఒక సీఏగా తన కెరియర్ స్టార్ట్ చేసి పొలిటికల్ టచ్ ఇస్తూ దాంతోపాటు మూవీలో హీరోగా కూడా చేస్తున్నారు. జనరల్గా ఏంటంటే ఒక సీఏ అంటేనే చాలా కష్టమైన టాస్క్ అది, ఎందుకంటే ఆ చదవడమే చాలా గ్రేట్, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఆ వర్క్ కంటిన్యూ చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఎట్ ది సేమ్ టైం పొలిటికల్లో, ఎస్పెషల్లీ ఇన్ జనసేనలో ఒక స్పీకర్గా వ్యవహరిస్తూ అట్ ది సేమ్ టైం మూవీస్ మీద ఉన్న ప్యాషన్తో ఒక హీరోగా మన ముందుకు వస్తున్నారు. యాక్చువల్గా గద్దర్ అనే ఒక మూవీ టీజర్ యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తుంది. ఓటుకు 2000 అన్న కాన్సెప్ట్ తోటి కొంచెం ఎలక్షన్స్ బిఫోర్ అయితే ఇంకా సూపర్గా ఉండేదేమో, కాకపోతే కొంచెం డిలే అయింది. అసలు ఎందుకు డిలే అయింది, ఆ మూవీ గురించి ఏం మాట్లాడతారు అని చెప్పి డైరెక్ట్గా మన హీరో గారినే అడిగి తెలుసుకుందాం. హీఈస్ నన్ అదర్ దెన్ మిస్టర్ బోసు కంచెల్ల గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నిజంగానే చాలా బాగున్నారు. అండ్ ఎస్పెషల్లీ మీ వాయిస్ చాలా బాగుంది. ఫస్ట్ మీ టీజర్ చూసినప్పుడు, మూవీ టీజర్, నేను ఫస్ట్ మీ వాయిస్ చూసి నేను మా కొలీగ్ని అడిగాను అనమాట, ఎవరు హీరో వాయిస్ బాగుంది కదా అని చెప్పేసి. జనరల్గా హీరో బాగున్నారు, హీరోయిన్ బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడుకుంటాం, బట్ మీ వాయిస్ చూసి మేము వెంటనే ఎంక్వైరీ చేసుకున్నాం. అనుకోకుండా మా ఛానల్లో చాలామందికి మీరు చాలా సన్నిహితులు అని చెప్పి తర్వాత తెలిసింది నాకు. చాలా ఈజీగా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది, బట్ ఎవరి రిఫరెన్స్ కాదండి, నేనే డైరెక్ట్గా కాంటాక్ట్. థ్యాంక్ యూ మేడం. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అది సడన్గా కాల్ వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. యా, ఎనీవేస్ నేను కూడా చాలా హ్యాపీ. పిలవగానే నిన్న కాల్ చేశాను, ఈరోజు మా స్టూడియోలో ఉన్నారు. అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ అండి. థ్యాంక్ యూ. చాలా బాగుందండి ఇటు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చూస్తున్నాను ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అవుతుంది, ఇంతకుముందు నేను చూడలేదు. లాస్ట్ 6 months నుంచి ఇట్ హాస్ బీన్ రికగ్నైజ్, సో మెనీ గుడ్ వీడియోస్ వస్తున్నాయి. హిట్ టీవీ అనే ఈ లోగో ఉంది చూసారా, ఇది ఎక్కువ కనపడుతుంది. ఇంతకుముందు కనపడేది కాదు. లాస్ట్ 6 months బ్యాక్ నాకు అంతగా విజిబిలిటీ లేదు. లాస్ట్ 6 monthsలో చాలాసార్లు చూశాను. తర్వాత మాకు తెలిసిన వాళ్ళు ఒకరిద్దరు పని చేస్తుందంటే ఓకే వాట్ దే ఆర్ డూయింగ్ అనేది ఇప్పుడే బాగా ఫైల్లోకి వస్తున్న టీవీ లాగా అనిపించింది. ఎస్, మాకు మంచి వ్యూయర్షిప్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం మన ఇంటర్వ్యూ అయిన తర్వాత మీకు తెలిసిన ఫ్రెండ్స్తో కూడా చాలా మందితో మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయించాలి. షూర్ చేయించడం అంటే ఆటోమేటిక్గా షేర్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు దే విల్ ఫాలో ఇట్. యా, అంటే మీ మూవీ టీం కొంచెం, మీ కాస్ట్ అండ్ క్రూ కొంచెం పెద్దగానే ఉంటుంది కదా, సో డెఫినెట్గా మీరు అలా కూడా మాకు సపోర్ట్ చేయాలి. చూసారా, కొంచెం సెల్ఫిష్నెస్ అండి. మా ఛానల్ చాలా హైప్ అవ్వాలని చెప్పి. ఎనీవేస్, సో యాక్చువల్గా మిమ్మల్ని బోస్ గారు అని పిలిచే కంటే కూడా గద్దర్ అని పిలవడానికి చాలా బాగుంది. అండ్ ఇంతకీ 2000 రూపీస్ ఇచ్చారా ఇవ్వలేదా మొన్న ఎలక్షన్స్ టైంలో మీకు? దాని గురించే కేసు వేశాను మేడం. అది కేసు రిలీజ్ అయిన వెంటనే దాంట్లో ఆ రోజు ఇంకంటే క్లైమాక్స్ వరకు కట్ చేసేసి మిగతా మొత్తం షూట్ చేసాం. క్లైమాక్స్ ఒకటి రిలీజ్ రోజు యాడ్ చేసి ఇచ్చేస్తాం. అబ్బా, చాలా ఇంటెలిజెంట్ ఆన్సర్ చెప్పారు, మాకు చాలా బాగుంది. ఎంతైనా అంటే ప్రజల్లో డిస్కషన్ జరిగి దీనికి ఎలా కావాలి ఒక్కొక్క వ్యూ పాయింట్ వస్తూ ఉంటుంది. సో టీజర్ ఇచ్చాక మాకు వచ్చే కమెంట్స్ కావచ్చు, ఫీడ్బ్యాక్ కావచ్చు, మీలాగా అడిగే వాళ్ళు ఉంటారు. 2000 రూపాయలు ఇచ్చారా, తీసుకున్నారా, చివరికి ఏమైంది, కోర్టు కేసుకి తీసుకున్నారా, కోర్టు కేసు తీసుకున్నాక నాకు ఫేవర్గా వచ్చిందా లేకపోతే ఎమ్మెల్యేకి ఉందా, అసలు మన రాజ్యాంగంలో 2000 ఇవ్వడమే తప్పు, మళ్ళీ తీసుకోవడం కూడా తప్పు, ఇవ్వడం తప్పు, తీసుకోవడం తప్పు. అలాంటి దాన్ని అసలు కోర్టు ఎలా యాక్సెప్ట్ చేసింది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ రన్ అవుతా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో అసలు కోర్టు ఎందుకు యాక్సెప్ట్ చేసింది, ఒకవేళ యాక్సెప్ట్ చేసిన నాకు ఫేవర్గా ఎందుకు ఇచ్చింది, ఎందుకంటే తీసుకోవడం తప్పు కాబట్టి ఏం చేసింది అనేది సినిమాలో చూపించాం. కానీ క్లైమాక్స్ వరకు హోల్డ్ చేసి ఓకే అందరు జనాలు ఏంటనేది ఆ సస్పెన్స్ కోసం మాకు కూడా తెలియదు. ఇండైరెక్ట్ గా మమ్మల్ని అందరి మూవీకి వచ్చే తెలుసుకోమని చెప్తున్నారు. అంటే మాకు కూడా తెలియదు మేడం, నాకు కూడా తెలియదు. ఈ రోజు మీకు కూడా తెలియదు, హీరో మీకు తెలియదు. ఈ రోజు కూడా నాకు తెలియదు క్లైమాక్స్. సో మూవీ రిలీజ్ ఇంకా రేపు అనగా ఈ రోజు షూట్ చేసి ఇచ్చేస్తాం. అట్లా మూవీ టీజర్ ఏమో అంత అద్దరిపోయింది, దాన్ని ఎందుకు ఎలక్షన్స్ బిఫోర్ రిలీజ్ చేయలేదు మీరు? ఎందుకంటే ఎలక్షన్స్ బిఫోర్ రిలీజ్ చేసుంటే ఒక ఊపు ఊపేసేదేమో 100%. మీకు అనిపించిందా? అందరూ అంటున్నారు మేడం, అంటే నాకు కూడా అనిపించింది. కాకపోతే ఏంటంటే నాకు నా డైరెక్టర్ గారికి మధ్య ఇదే డిస్కషన్ నడుస్తూ ఉంది చాలా రోజుల నుంచి, ఆల్మోస్ట్ 1 month 2 months నుంచి. నేనేమో అన్న ప్లీజ్ మనం ముందు రిలీజ్ చేయాలి ప్లీజ్ అని చెప్పి బ్రో కమాన్ అని చెప్తా ఉన్నాం. మనోడేమో బ్రో కంటెంట్ ఉంది ఇప్పుడైనా వెళ్తాను మనోడు, కానీ ఆ టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నేను చెప్తా ఉంటాను. ఇట్స్ వెరీ మా ఇద్దరి మధ్య అది ఒక పెద్ద డిస్కషన్ నడుస్తూ ఉంది. సో డెఫినెట్లీ ఇందులో అయితే సెకండ్ థాట్ అయితే లేదు. నాకు day 1 అంటే మీ స్టార్ట్ అయ్యే ముందు కూడా వీ హ్యావ్ బీన్ వెరీ క్లియర్, ఇది ఎలక్షన్స్ ముందు రిలీజ్ అయితే దాని వాల్యూ ఉంటుంది, దానికి సంబంధించి మనం మేమే మెసేజ్ ఇవ్వట్లేదండి దీంట్లో. వీఆర్ ట్రైంగ్ టు టచ్ ఏ ఇంపార్టెంట్ పాయింట్. మీరు చూస్తే రీసెంట్ ఆంధ్ర ఎలక్షన్స్లో జనసేన, టీడీపీ, వైఎస్ఆర్సీపీ పోటాపోటీగా నుంచుంటే ఒక్కొక్కరు మినిమం 2000 తప్పితే మీరు ఇంకో మాట వినట్లేదు. ఒకళ్ళు 2000 ఇచ్చారంటారు, ఒకళ్ళు 2500 ఇచ్చారంటారు, ఒకళ్ళు 4000 ఇచ్చారంటారు. మీరు ఇంత ఓపెన్ గా చెప్పేస్తున్నారు అంటే
ఎవరు ఏ పార్టీ తెలియదు, నేను ఇది ప్రతి పార్టీ ఇస్తుందా అంటారు, అది ఎంతవరకు నిజమో తెలియదు. అంటే ఇప్పుడు అవతల వాళ్ళు అంటున్నారు నిజంగా, బట్ ఆ డిస్కషన్ నడుస్తుంది కదా. ఎంతకాలం మన ఆ డబ్బులు అంటే ఒక కులం, మతం, డబ్బు, ఈ 3 విషయాల మీద మన ఇన్ఫ్లుయెన్స్ అయితే మనకు కావాల్సిన అడ్మినిస్ట్రేషన్ కుదరట్లేదు అనేది జనాల్లో ఆలోచన రావాలి కదా. ఓకే, ఒక ఇంట్లో 4 ఓట్లు ఉంటే ఒక్కొక్కరు 8,000 ఒక అతను ఒక పార్టీ 8,000 ఇచ్చింది, ఆపోజిషన్ పార్టీ 8,000 ఇచ్చింది, మొత్తం 16,000 వస్తుంది. 16,000 ఒక పర్సనే ఒక ఇంట్లోకి వెళ్తే రేపొద్దున వాళ్ళు దాన్ని సంపాదించుకున్న దాంట్లో ఉన్నారు, కానీ మనకి అడ్మినిస్ట్రేషన్ చేయడానికి లేరు కదా అనేది డిస్కషన్. అంటే కనీసం డిస్కషన్, మేము ఎవరిని అరే బాబు నువ్వు రిలీజ్ అవ్వు, డబ్బులు తీసుకోవద్దు, ఈ కాదు మేము మాటలు. దానివల్ల మనం ఏం కోల్పోతున్నాము, అది ఒక డ్రామా లాగా చేసాం. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ మెసేజ్, వీఆర్ నాట్ గివింగ్ ఎనీ, నుంచొని ఒక అనర్గళంగా ఒక డైలాగ్ చెప్పడం కానీ ఏం లేదు మా సినిమాలో. వీఆర్ మేడ్. అలా ఏం కాదు, డైలాగ్స్ చాలానే చెప్పారు మీరు. ఎందుకంటే నేను చూసాను కదా, ఒక్కొక్క మాట ఒక్కొక్క తూటాల్లోనే ఉంది అక్కడ. మేబీ మీ వాయిస్ బేస్ వల్ల అంటారా? అలా మేబీ, ఐ డోంట్ నో, అంటే దాంట్లో నిజాయితీ ఉంది కాబట్టి అలా అనిపించిందండి నాకు కూడా. మామూలుగా ఎవరికి చెప్పినా, సి ఇఫ్ యూ లైక్ దిస్ ట్రైలర్, హానెస్ట్, వీ హావ్ డన్ ఏ హానెస్ట్ అటెంప్ట్, మీకు నచ్చితే మీరు షేర్ చేయండి అని. ఈవెన్ మీకు తెలుసో లేదో, ఈ టీజర్ దేవకట్ట గారు రిలీజ్ చేశారు. ఈ టీజర్ రిలీజ్ చేసింది దేవకట్ట గారు. మేము దేవకట్ట గారి దగ్గర మా తెలిసిన అతను అడిగాను, కరణ్ అన్న ఒక అతను ఉన్నారు, ఆయన కూడా డైరెక్టర్, అన్న అడిగి ఇట్లా రిలీజ్ చేయించమని. మీ నంబరు నేను సార్కి పంపించాక సార్ వాజ్ ఎక్సైటెడ్. అది నాకు కూడా చాలా ఎనర్జీ ఇచ్చింది, బూస్ట్. ఎందుకంటే సార్ రిపబ్లిక్ మూవీ అని సిమిలర్ కాన్సెప్ట్ ఒకటి చేశారు. సో హీ టచ్డ్, అంటే అరే బాగా ఎంత రూటెడ్ ఉంది, చాలా జెన్యున్గా అనిపించింది అని. దట్ మీన్స్ పీపుల్ హూ ఆర్ వెరీ మచ్ లవ్ టు ద సొసైటీకి ఏదో చేద్దామని తపన పడే ప్రతి ఒక్కడికి ఇది టచ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళోడు ఇలాంటి ఏదో ఉంది, ఏదో చేయాలి సమాజానికి, ఏదో చేయాలని ఉండే కోరికని మేము ఇండైరెక్ట్గా చూపించేసరికి ఎవరికి వాళ్ళు చూసుకుంటారనిపించింది నాకు. డెబ్యూ ఫిల్మా? లేదండి, ఐ బిన్ అంటే నేను 2017లో గరుడవేగ మూవీ ఒకటి స్టార్ట్, దాంట్లో నాజర్ గారి రాజశేఖర్ గారి మధ్యలోనే నా సీన్ ఉంటుంది. అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్లోనే ఉంది. దట్ వాస్ గుడ్ హిట్ అండ్ ఐ గాట్ రికగ్నేషన్. అలా దాని తర్వాత 2 సంవత్సరాల్లో ఒక 30-40 యూట్యూబ్స్, ఒక 2-3 మూవీస్లో, అరవింద సమేతలు ఉన్నా కానీ కట్ అయిపోయింది. భీష్మాలో కూడా చేశాను. భీష్మాలో అయితే వెరీ గుడ్ కాంబినేషన్. నితిన్ గారు, అంటే నేను ఒక సీన్లో నుంచి ఉన్నప్పుడు నా డైలాగ్లో కూడా నితిన్ గారు, వెన్నెల కిషోర్ గారు అండ్ తమిళ్ కమెడియన్ సత్య గారు, ముగ్గురు కాంబినేషన్లో నా సీను. కానీ అది కూడా కట్ అయిపోయింది. అంటే దేవుడు సంథింగ్ గాడ్ విల్ బి రిటర్న్ అని చెప్పి సంథింగ్ మన కోసం మేబీ బెటర్ రోల్ రాసి ఉంటుంది. అందుకని నేనున్న సీనే లేచిపోయింది. బాధపడ్డాను. ఇట్స్ ఓకే, ఆ సీన్ బాగోదు అనుకోండి, డైరెక్టర్ గారు ఏం చేస్తారు కట్ చేస్తారు. అరవింద్ సమేత అంటే డెఫినెట్ గా మంచి రోల్ అయి ఉంటుంది. అంటే అది కూడా ఎమ్మెల్యే క్యారెక్టర్ కైండ్ ఆఫ్ తీసుకున్నాం అండి. కాకపోతే అది కూడా చాలా కట్ అయిపోయింది. నేను చేసింది 4-5 డేసే, కానీ అందులో కూడా చాలా 5 days అంటే చిన్న విషయమా? పర్లేదు కదా. అంటే పెద్ద మూవీకి 4-5 days అంటే అందులోనే ఇక అట్లా ఏమో మేడం. ఇక అప్పట్లో 2000 అయితే కరెక్ట్గా 2019 నుంచి స్టార్ట్ చేద్దాం టైంలో అప్పుడు ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాను, నిలవేణి అని ఒకటి. సేమ్ డైరెక్టర్ చందు లెజ్జర్ అని, ఇది రాజమండ్రి అబ్బాయి ఈ సినిమాకి కూడా. దాంతో నిలవేణి ఒకటి ఇండిపెండెంట్ సినిమా చేశాను. అది సినిమా చేశాక చాలా అవకాశం వచ్చినాయి. అంత అవకాశం వచ్చినాయంటే కనీసం ఒక 20 మూవీస్ వాళ్ళే చూసి వాళ్ళు కాల్ చేశారు. చూసి బట్ ఒక 20 మూవీస్ వాళ్ళే పిలిచారు. పెద్ద పెద్ద మూవీస్ నుంచి కాల్స్ వచ్చినాయి. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్. ఈవెన్ సుకుమార్ గారి ప్రొడక్షన్ హౌస్ నుంచి వాళ్ళ దాంట్లో సుకుమార్ గారు చూసి ఈ అబ్బాయిని పిలవండి వాళ్ళ ప్రొడక్షన్ అని పెట్టిన దాన్ని మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అందులో అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను, అన్న నిన్ను ఇట్లాగే రిఫర్ చేశారన్న అని చెప్పి. దట్ వాజ్ ఏ హై మూమెంట్ ఫర్ మీ. మరి ఏంటి ఏమైంది? ఆ సినిమా అయిపోయింది. మిగతా 20 సినిమాల్లో కూడా నాకేంటంటే సిమిలర్, అందులో నేను ఏదైతే నిలవేళలో చేసిన క్యారెక్టర్ లాంటి చేయమని చెప్పి అవకాశం వచ్చినాయి. నేనేమో లేదు నిలవేళలో తాగుబోతు క్యారెక్టర్ కొంచెం 25 ఏజ్ ప్లస్ 40 ఏజ్ 2 వేరియేషన్ చూపించాను. ఆ 40 ఏజ్ది బాగా ఎమోషనల్ ఉంటుంది, దాన్నే చేయమన్నారు. అందుకని నాకు ఇంట్రెస్ట్ లేక రిజెక్ట్ చేశాను ఈ మెజారిటీ అవకాశాలు. అలాగే నాకేంటంటే బేసిక్గా కామెడీ ఇష్టం అండి, ఫుల్ అవుట్ రైట్ కామెడీ. అంటే నన్ను చూస్తే నవ్వాలి కైండ్ ఆఫ్. సంతానం, మన తమిళ్ కమెడియన్ ఉంటారు సంతానం గారు, నాకు అలాంటి రోల్స్ ఉండాలి. అంటే హీరో ఉంటాడు. మరి గద్దర్ ఈజ్ లైక్ సిన్స్ మీరు ఇందాక చెప్పారు పొలిటికల్ టచ్ అని, సమాజానికి ఏదో చేయాలని ఉంటుంది. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారితో జర్నీ అవడానికి కారణం అంటే నాకు అవకాశాలు వచ్చినాయి వేరే పార్టీల నుంచి. I've been called to Congress, I've been called to TDP also. అంటే వాళ్ళ దాంట్లో జాయిన్ అయ్యి స్పీకర్ కంటిన్యూ అవ్వమని. బట్ నేను పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీని నమ్మాను, ఆయనతోనే జర్నీ చేయాలని నమ్మాను. అంటే దాని మీద విమర్శలు ఉండొచ్చు కాక, ఆయనకు సంబంధించి పాజిటివ్స్ నెగిటివ్స్ ఉండొచ్చు కాక, బట్ అతని ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. ఇప్పుడున్న రాజకీయాలు ఇది కాదు, కొత్తదనం తీసుకురావాలి, బెటర్ అడ్మినిస్ట్రేషన్ కావాలి, అకౌంటబిలిటీ కావాలనేది ఉంది కదా. ఆ మైండ్ సెట్ నాకు సేమ్ ఐడియాలజీ ఉంటుందండి ఆల్మోస్ట్ నాకు పవన్ కళ్యాణ్. అందుకే ఆయనతో నేను ఇంత జర్నీ చేస్తున్నాను. అండ్ దానివల్ల ఏంటంటే సమాజానికి నేను చెప్పాలి.
అంటే మీ టోటల్‌గా మీ మైండ్ సెట్ ఎలా అంటే కంప్లీట్‌గా ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి ఆ మైండ్ సెట్ ఎప్పుడూ ఉంటుందా బిగినింగ్ నుంచి? ఫస్ట్ నుంచి ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి కూడా ఏదో సాధించాలి, సమాజానికి వాల్యుడేషన్ ఇవ్వాలి. ఇఫ్ యూ వాంట్ డూ సంథింగ్ టు ద సొసైటీ అంటే ఏదో ఒక వాల్యుడేషన్ ఇవ్వాలి. అప్పుడే అది హ్యాపీనెస్ ఉంటుంది. అంటే నేను రియలైజ్ అయ్యానండి నా చిన్న వయసులోని ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ బిలో అంత ఉన్నప్పుడు, స్టార్టింగ్ ఆఫ్ మై కెరీర్ ఉన్నప్పుడు ప్రాక్టీస్లో ఐ లాస్ట్ హ్యూజ్ మనీ బికాస్ ఆఫ్ ట్రస్ట్ ఫ్యాక్టర్ అని. డబ్బులు పోయినప్పుడు ఏమైందంటే కష్టాలు కనపడతా ఉంటుంది, మైండ్ టమ్మని వెలిగిద్ది ఒక బల్బు. ఆ వెలిగిన టైంలో ఏంటి మనకు రియల్ హ్యాపీనెస్ ఇచ్చేది ఏంట్రా అని చూస్తే, పక్కనోడికి ఎవరికైనా మీరు కొంచెం వాళ్ళ లైఫ్ని చేంజింగ్గా మీరు చేయగలిగితే దట్ మేక్స్ యూ మోర్ హ్యాపీ. అప్పుడు మనకున్న అవకాశాలు ఏంటి, మన ముందున్న అవకాశం పక్కన లైఫ్ని మార్చాలంటే మీకున్న అవకాశాలు ఏంటి? ఒకటి మనం బిజినెస్ చేసి ఏదైనా పెద్ద లెవెల్లో చేయాలి, లేదా రాజకీయాలు ఏంటి, గవర్నమెంట్ అదే ప్రజల సొమ్ముతోనే ప్రజలకి వాల్యుయేషన్ ఇస్తున్నట్టు. నైస్. చాలా బాగా మాట్లాడుతున్నారు. ఎక్కడ మీ ప్రాపర్ అసలు? ప్రాపర్ గుంటూరు అండి, గుంటూరు డిస్టిక్, ఓహ్! గుంటూరు అబ్బాయా? గుంటూరు అబ్బాయి. అండ్ క్యాపిటల్ ఇప్పుడున్న ఏదైతే ఆంధ్ర క్యాపిటల్ సచివాలయం నిర్మించారో వెలగపూడి అనే గ్రామం, అది మా ఊళ్ళోనే కట్టారు సెక్రటేరియట్. సో ఓకే. అమరావతి కోర్ క్యాపిటల్లో మేము 3 ఎకరాలు కూడా ఇచ్చాము గవర్నమెంట్కి, డెవలప్మెంట్కి సంబంధించి. మరి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంటే? నాన్న వ్యవసాయం అండి, నాన్న వ్యవసాయమే, అమ్మ హౌస్ వైఫే. ఒకప్పుడు టీచర్గా చేసింది, నా చిన్నప్పుడు టీచర్గా చేసేది ఇంటి దగ్గర, తర్వాత ఇంకా ఆపేసింది. సో అంతే బ్యాక్గ్రౌండ్. సిబ్లింగ్స్? ఒక అక్క ఉన్నారు, తను మ్యారీడ్ అండ్ హ్యావింగ్ 2 kids అండ్ దే ఆర్ ఇన్ దుబాయ్. బావ దుబాయ్ ఫ్లై ఎమిరేట్స్లో చేస్తారు జాబ్, సైబర్ సెక్యూరిటీ. హీఈస్ ఇన్ ద సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్. సో కంప్లీట్‌గా గుంటూరు నుంచి మరి హైదరాబాద్ ఎప్పుడు వచ్చేసారు మీరు? నేను గుంటూరు